హాయ్ ఫ్రెండ్స్, రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్ లో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అసలు ఈ టాబ్లెట్స్ వాడకూడదని ఒక పోస్ట్ చేసింది. సో ఈ టాబ్లెట్స్ ఎందుకు వాడకూడదు, అసలు వాడితే ఏమవుతుంది చూద్దాం ఫ్రెండ్స్. సో ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో ఇలాంటి హెల్త్ సంబంధించి వీడియోస్ నేను పెట్టిన వెంటనే మీకు తెలియాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో రీసెంట్ గా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఎక్స్టర్నల్ ప్లాట్ఫామ్ లో ఒక పోస్ట్ చేసింది. అది ఏంటంటే ఏ టాబ్లెట్స్ పైన అయితే రెడ్ లైన్ ఉంటుందో ఆ టాబ్లెట్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడకూడదని ఒక పోస్ట్ చేసింది. సో ఈ రెడ్ లైన్ అనేది మామూలుగా యాంటీబయాటిక్స్ టాబ్లెట్స్ పైన ఉంటుంది. సో ఇక్కడ చూపించండి ఫ్రెండ్స్. సో ఇలాగా రాసింటారు, నాట్ టు బి సోల్డ్ రీటైల్ వితౌట్ ద ప్రిస్క్రిప్షన్ ఆఫ్ ది రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అని. అంటే ఏంటంటే ఈ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మెడికల్ షాప్ లో అమ్మకూడదని రాసింటారు. కానీ మెడికల్ షాప్ లో ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి. అలాగని మనం అవి అసలు వాడకూడదు. కానీ మన ఇండియాలో అట్లే అమ్ముతా ఉంటారు. సో అయితే మనం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. సో లేకపోతే దీనివల్ల యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగిపోతుంది. సో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే దీని గురించి ఆల్రెడీ ఛానల్లో ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అంటే ఏంటంటే ఒకసారి సింపుల్ గా సో బ్రీఫ్ గా చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే, సో మనకి ఎప్పుడైనా ఇన్ఫెక్షన్ చేసినప్పుడు మనం డాక్టర్ దగ్గరికి పోకుండా ఈ మెడికల్ షాప్ మనకు అతను ఒక 2 days దగ్గర టాబ్లెట్స్ ఇస్తారు. మనము ఇంకా ఆ టాబ్లెట్స్ వేసుకుని ఇంకా పైపైన తగ్గిపోతే ఇంకా తగ్గిపోయింది లేని అనుకుంటాం. సో అయితే ఇలా చేయడం వల్ల ఆ బ్యాక్టీరియా అనేది పూర్తిగా అనేది లోపల చనిపోదు. కొన్ని బ్యాక్టీరియా అట్లే ఉంటది. సో ఇవి ఇంకా ఏమైతే అంటే అవి ఇంకా ఆ బ్యాక్టీరియా మళ్ళీ పెరిగిపోయి మల్టిపుల్ టైమ్స్ అవుతాయి. సో ఇలా అయ్యి మళ్ళా ఏమైనా ఇన్ఫెక్షన్ చేసినప్పుడు మళ్ళా మనము సేమ్ టాబ్లెట్స్ అవి వాడినాం అనుకో, ఈసారి ఆ బ్యాక్టీరియా చనిపోదు. ఎందుకంటే అవి ఆల్రెడీ ఆ డోస్ ఆఫ్ ఆ టాబ్లెట్స్ కి తట్టుకొని అవి బతికినాయి కాబట్టి. సో ఈ బ్యాక్టీరియాని సూపర్ బగ్స్ అని అంటారు. సో ఇప్పుడు వీటిని చంపడానికి అంతకన్నా ఎక్కువ డోస్ ఉండే టాబ్లెట్స్, ఎక్కువ డోస్ ఉండే యాంటీబయాటిక్ టాబ్లెట్స్ ఇవ్వాలి. సో ఇలా ఈ బ్యాక్టీరియా ఈ యాంటీబయాటిక్స్ కి తట్టుకొని రెసిస్టెన్స్ గా ఉన్నాయి కాబట్టి దీన్ని ఈ యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని అంటారు. అండ్ మార్కెట్ లో 1990 ముందు యాంటీబయాటిక్స్ కనిపెట్టినారు అంతే. దాని తర్వాత ఎవరు యాంటీబయాటిక్స్ కనిపెట్టలేరు. సో మనం అప్పటి నుంచి ఆ టాబ్లెట్స్ అనే వాడుతున్నాం. సో ఇప్పుడు ఇలా మనం ఈ బ్యాక్టీరియా అనేది అట్లే రెసిస్టెన్స్ గా ఉంది అనుకో, చివరికి ఇది యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ గా ఇలా అయ్యి చివరికి మన ప్రాణాలకే ప్రమాదకరంగా మారనుందని మన WHO ఒక స్టడీలో వెల్లడించింది. సో ఇది ఫ్రెండ్స్, ఈ యాంటీబయాటిక్స్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడద్దు అని మీకు తెలియజేస్తూ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుస్తాం. ఓకే ఫ్రెండ్స్, నా పేరు సుబ్బు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.